ఓం శాంతి. ఈరోజు మనం మధుబన్ లైవ్ క్లాస్లో ఆతం ప్రకాష్ బాయి యొక్క మహావాక్యాలు, అన్నయ్య యొక్క అనుభవపూర్వకమైనటువంటి విషయాలు, సర్దుకునే శక్తి విషయంలో మనం విందాము. మనం చూస్తూ ఉన్నాం 3 రోజుల నుండి రోజుకొక శక్తి పైన మనకు గైడ్లైన్స్ లభిస్తూ ఉన్నాయి. నిర్ణయ శక్తి గురించి వినిపించారు, నిన్న అనుభూతి శక్తి గురించి, ఈరోజు సర్దుకునే శక్తి గురించి. మరి ఈ మాసము మన్మోహిని దీదీజీని గుర్తు చేయిస్తుంది. దీదీజీ యొక్క స్మృతి దినం ఉంది. మరి దీదీ యొక్క స్లోగన్ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. మరి ఇంటికి వెళ్ళడానికి అన్నీ సర్దుకోవాలి కదా. మరి ఈ విషయం పైనే మనకు ఆతం ప్రకాష్ బాయి మనకి వినిపిస్తారు. ఆత్మప్రకాష్ బాయి యొక్క విశేషత ఏంటి అంటే, అన్నయ్య చాలా గంభీరంగానూ కనిపిస్తారు, అలాగే చాలా రమణీకంగా కూడా మాట్లాడతారు. రెండిటి యొక్క బ్యాలెన్స్ అన్నయ్య యొక్క జీవితంలో ఉంటుంది. దాంతోపాటు ఒక విశేషత మనకి తెలుసు, అన్నయ్య యొక్క మధురమైన టోలీ, మధురమైన బోలి అంటే మాటలు. టోలీ డిపార్ట్మెంట్ హెడ్ కదా అన్నయ్య. మరి ఈరోజు సర్దుకునే శక్తి విషయంలో అన్నయ్య యొక్క క్లాస్ వింటున్నాము. ఓం శాంతి. సర్దుకునేటువంటి శక్తి వర్తమాన సమయంలో మన జీవితంలో సర్దుకునేటువంటి శక్తి అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే మొట్టమొదటి విషయము, మనం చూస్తూ ఉన్నాము పరీక్షల యొక్క గడియలు చాలా చాలా సమీపంగా వచ్చేసాయి. రెండవ విషయము, ఇప్పుడు అంతిమ సమయం యొక్క అంతిమ గడియలు నడుస్తూ ఉన్నాయి. అంతిమ సమయానికి కూడా అంతిమం వచ్చేసింది. అందుకే సర్దుకునేటువంటి శక్తిని మనము పాటిస్తూ ధారణ చేస్తూ ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. మరి సర్దుకునేటువంటి శక్తిని తీవ్రతతో ముందుకు తీసుకెళ్ళటానికి సహాయపడేటువంటి కొన్ని విషయాలు నేను మీ అందరి ముందు ఉంచుతున్నాను. అభ్యాసం కొరకు వారం రోజుల కొరకు 7 విషయాలు అన్నయ్య మన ముందు ఉంచుతున్నారు. మొదటి విషయము, మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, నేను తాబేలు సమానమైన వృత్తిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని. దేవీ దేవతల యొక్క మందిరాల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం చూస్తాం, అక్కడ ద్వారం వద్దనే కూర్మం యొక్క చిహ్నము, తాబేలు చిహ్నాన్ని చూపిస్తారు. దాని అర్థం ఏమిటి అంటే, మందిరంలో ఏ దేవీ దేవతలైతే పూజింపబడుతున్నారో వారు గతంలో సంగమ యుగంలో తాబేలు సమానమైనటువంటి వృత్తిని తమ జీవితంలో ధారణ చేశారు. అంటే సర్దుకునేటువంటి శక్తిని జీవితంలో ధారణ చేశారు. మరి పరమాత్ముని స్మృతి చేసేటువంటి సాధన చేశారు. అందుకే వారంత మహనీయంగా తయారయ్యారు. మరి మనం కూడా ఇప్పుడు తాబేలు సమానమైనటువంటి వృత్తిని ధారణ చేసేటువంటి లక్ష్యం తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, అకస్మాత్తుగా ఏదైనా విషయం ఎదురైనప్పుడు పరస్పరంలో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదైనా జరిగిందా, కుచ్ హువా ఏం జరిగింది అని అంటూ ఉంటారు. మరి కుచ్ హువా కాదు,
కచువా వృత్తిని అంటే తాబేలు లాంటి వృత్తిని మనం ధారణ చేయాలి. ఏం జరిగింది అని కుతూహలంతో అడగటం కాదు, సార రూపంలో తాబేలు సమానంగా అయిపోవాలి. అప్పుడు నెమ్మదిగా మనలో సర్దుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. యోగిలు ఎల్లప్పుడూ అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని తపస్యలో లీనమై ఉంటారు. మరి రెండవ విషయము, బ్రహ్మ బాబా సమానంగా బయటి నుండి విస్తారము, ఆంతరికంగా సార రూపంలో ఉండాలి. బ్రహ్మ బాబా పిల్లలందరి యొక్క సహాయాన్ని తీసుకొని బయటి నుండి సేవ యొక్క చాలా విస్తారం చేశారు. కానీ బాబా లోపల చాలా సార స్థితిలో ఉండేటువంటి వారు. తన యొక్క స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవటానికి మనం ఎల్లప్పుడూ తపస్యలో మగ్నమైపోయి ఉండాలి. మరి ఇలాంటి సాధన మనం కూడా చెయ్యాలి. బయట సేవలో తత్పరులై ఉండాలి, విస్తారంగా సేవ చెయ్యాలి. కానీ ఆంతరికంగా మాత్రం సారస్వరూపంలో ఉండాలి. అంటే సర్దుకునేటువంటి శక్తిని ధారణ చేసి మన స్థితిని తయారు చేసుకోవటానికి తప్పనిసరిగా అటెన్షన్ ఇవ్వాలి. మరి దానితో సర్దుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మన యొక్క స్థితి కూడా పరిపక్వంగా అవుతూ ఉంటుంది. మూడవ విషయము, మనము ఒక విషయాన్ని మన హృదయంలో చాలా పక్కా చేసుకోవాలి. నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు విన్నాము, అలాగే ఎన్నోసార్లు వినిపించాం కూడా. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని హృదయంలో, బుద్ధిలో అంటే మనస్సు బుద్ధిలో ముద్రించుకోవాలి. నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి అని. దాని కొరకు స్వయంలో ఏదైతే మోహం ఉందో దాన్ని బాబా ఇంటి వైపు, పరంధామం ఇంటి వైపు మరల్చాలి. ఇంకా సర్దుకునేటువంటి శక్తిని ధారణ చేస్తూ ఇంటికి వెళ్ళేటువంటి ఏర్పాట్లలోనే మగ్నమైపోయి ఉండాలి. మనం చూస్తూ ఉన్నాము, సంధ్యా సమయంలో పశుపక్షులన్నీ కూడా వాటి గూట్లలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వాటి ఇళ్ళల్లోకి తిరిగి వెళుతూ ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఆత్మరూపి పక్షులం కూడా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి సమయము. అందుకే మనం కూడా ఇంటికి తిరిగి వెళ్ళేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. బాబాతో సర్వ ఖజానాలను తీసుకోవాలి. మరియు ఏకాగ్రత శక్తి యొక్క అనుభవం చేసుకుంటూ దాని కొరకు సర్దుకునే అలవాటు చేసుకోవాలి. అందుకే సర్దుకునేటువంటి శక్తిని ధారణ చేస్తూ మన యొక్క సాధనను ఇంకా శక్తిమయంగా చేసుకోవాలి. ఇంకా ఇంటికి వెళ్ళే ఏర్పాట్లలో మగ్నమైపోవాలి. నాలుగవ విషయము, మనము వ్యవహారంలో వచ్చినప్పుడు అతీతంగా ప్రియంగా ఉండేటువంటి బ్యాలెన్స్ని కలిగి ఉండాలి. అప్పుడే సర్దుకునేటువంటి శక్తిని పెంచుకోవటం సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా ప్రియంగా ఉండి మనము వ్యవహారం చేస్తే మన మనస్సులో చాలా ఎక్కువ సంకల్పాలు నడిచే అవకాశం, అంటే ఏ వ్యక్తి పట్ల అయితే ప్రియంగా ఉంటున్నామో వారి పట్ల మనకి చాలా ఎక్కువ సంకల్పాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చాలా అతీతంగా అవుతే ఇతరుల యొక్క మనస్సులో మన పట్ల వ్యర్థమైన ఆలోచనలు నడిచే అవకాశం ఉంది. అందుకే మనం అతీతంగానూ ఉండాలి, ప్రియంగానూ ఉండాలి, కానీ బ్యాలెన్స్.
రెండిటి యొక్క సమతుల్యత ఉండాలి. దాంతో ఏం జరుగుతుంది, ఒక్క సెకండ్లో మనము మనస్సు బుద్ధిని ఇముడ్చుకొని బాబా వైపు మన యొక్క బుద్ధిగాన్ని జోడించి ఉండగలుగుతాము. మనం అవ్యక్త బాప్దాదాను చూస్తూ ఉంటాం కదా. మురళి నడిపించడానికి ముందు మురళి నడిపించిన తర్వాత బాబా పిల్లల్ని చాలా నవ్విస్తూ రమణీకంగా ఓదారుస్తూ ఉంటారు. ఆ సమయంలో బాబా యొక్క రూపము చాలా ప్రియంగా ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత వెంటనే పూర్తి డిటాచ్ అయిపోతారు, పూర్తి అతీతంగా. బాబాలో ఈ అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడకపోయేది. అంటే ఈ అభ్యాసంలో బాబా సమయం ఇవ్వలేదు, కానీ నేచర్ బాబాది అలా ఉండేది. న్యారా ప్యారా రెండిటి యొక్క బ్యాలెన్స్ బ్రహ్మ బాబాలో 100% కనిపించేది. అందుకే మనం సర్దుకునేటువంటి శక్తిని పెంచుకోవటానికి వ్యవహారంలో, కార్య వ్యవహారంలో వస్తున్నప్పుడు అతీతంగానూ ఉండాలి, మరియు అంతే ప్రియంగా కూడా అవ్వాలి. అప్పుడు మన యొక్క స్థితి చాలా మంచిగా తయారవుతూ ముందుకు వెళ్తూ ఉంటాము. 5వ విషయము, సర్దుకునేటువంటి శక్తిని మనం పెంచుకోవాలి అంటే అకస్మాత్తు, ఎవర్ రెడీ, ఈ రెండిటి యొక్క పాత్రను బాగా పక్కా చేసుకోవాలి. అకస్మాత్తు, ఎవర్ రెడీ. జానీ జానన్ హార్ బాబా ఏం చెప్పారు, అకస్మాత్తుగా ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది అన్నారు. మరి సమయం పైన ఏమీ నమ్మకం లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు అంటూ ఉంటారు కదా. ఏమో చెప్పలేం, జీవితంలో ఎప్పుడు చీకటి వస్తుందో ఏమో అని అనుకుంటూ ఉన్నారు. ఎవ్వరికీ తెలియటం లేదు. నా అంతిమ శ్వాస ఎప్పుడు వస్తుంది, లేదా అంతిమ శ్వాస ఇదేనేమో అని అంత అయోమయ స్థితిలో ఉన్నారు. మరి ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో వారెప్పుడు కూడా కల్ మరియు కాల్ అంటే రేపటి పైన, మృత్యు పైన నమ్మకం పెట్టుకోరు. మరియు సర్దుకునేటువంటి శక్తిని ధారణ చేస్తూ నలువైపుల నుండి మనస్సు బుద్ధిని తొలగించి బాబా యొక్క స్మృతిలో మగ్నమైపోయి ఉంటారు. ఇంకా ఖజానాలు జమ చేసుకుంటూ ఉంటారు. మరియు ఎవర్ రెడీగా ఉండేటువంటి పురుషార్థము చేస్తారు. ఉదాహరణకి మీరు చూడండి, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన ఉండి నేను సామాన్లన్నీ చెల్లాచెదురుగా చేసుకొని ఉన్నాను అనుకోండి. ట్రైన్ వచ్చేస్తుంది. ఆ సమయంలో సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటే ఇంకొక వైపు ట్రైన్లో కూడా కూర్చునే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు బహుశా ట్రైన్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ముందు నుండి నేను నా యొక్క సామాన్లు, సూట్ కేసులు, బ్యాగులన్నీ సర్దుకొని ఉన్నాను అనుకోండి. ట్రైన్ రాగానే చాలా సహజమైన రీతిలో ఆ యొక్క ట్రైన్లో ఎక్కి కూర్చోగలుగుతాను. మరి ఈ విధంగా మనము సర్దుకునేటువంటి శక్తిని పెంచుకోవాలి. మనస్సు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి పెట్టుకోవాలి. అప్పుడే కానీ మనం సమయానికి బాబా యొక్క తోడుగా పరంధామానికి, ఇంటికి వెళ్ళగలుగుతాము. ఒకవేళ ఆ సమయంలో మనము సర్దుకోవడంలోనే మగ్నమయ్యామనుకోండి, సర్దుకునే అభ్యాసం చేస్తున్నామనుకోండి, ఇంకా చెప్పలేం. బాబా తోడుగా వెళ్ళలేం. బాబా వెనుక ఊరేగింపులో ఒకరిగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే తెలివి ఎందులో ఉంది, సమయానికి ముందే మనము మన యొక్క మనస్సు బుద్ధిని ఇముడ్చుకునేటువంటి అభ్యాసం చేస్తూ ఉండాలి. అందుకే చాలా మంచి రీతిగా మనము
ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. బాబా అన్నారు, అకస్మాత్తు మరియు ఎవర్ రెడీ యొక్క పాట ఏదైతే ఉందో అది ఒక ఎడతెగనటువంటి రాగం రూపంలో మన మనసులో మ్రోగుతూ ఉండాలి. 6వ విషయము, డబల్ లైట్గా ఫరిస్తాగా మనం స్వయాన్ని అనుభవం చేయాలి. సర్దుకునేటువంటి శక్తి లేకుండా మనం ఫరిస్తాగా అవ్వలేము. ప్రపంచం యొక్క పరిస్థితుల అనుసారంగా చూసినా కూడా ఇప్పుడు ఫరిస్తా స్థితి యొక్క అనుభూతిని మనం బాగా పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, చాలా అవసరం ఉంది. బేహద్ సేవ చేసేటువంటి సమయం ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది మనకి. ఫరిస్తాగా అవ్వటానికి మనం ఎల్లప్పుడూ అన్ని రకాల బంధనాల నుండి స్వయాన్ని డిటాచ్ చేసుకోవాలి. ఎలాంటి రసము అనేటువంటి తాడు ఆత్మను బంధించకూడదు. ఎలాంటి అనుభవం మనం చేయాలి అంటే, ఇంకా మన తలపైన పాపాల యొక్క బరువు ఏదైతే ఉందో, మూటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తమైపోవాలి. ఎక్కడికైనా తొందరగా వెళ్ళాల్సి ఉంటే ఏమంటారు, మీ పెట్టే బేడే తొందరగా సర్దేసుకోండి, తొందరగా పదండి అంటారు. మరి ఫరిస్తాగా అవ్వటానికి మనం కూడా మన పెట్టే బేడ సర్దుకోవాలి. పాపాల మూటను సమాప్తం చేయాలి సర్దేసి. అలాగే స్వయాన్ని పూర్తి నిర్బంధనంగా అనుభవం చేయాలి. దాని కొరకు సర్దుకునేటువంటి శక్తిని మనం ధారణ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం బాబా వద్దకు ఎందుకు వచ్చాము? బాబా వద్దకు హల్వా తయారు చేయటానికే మనం వచ్చాము. హల్వా ఎప్పుడైతే తయారు చేస్తారో, హల్వా తయారైంది అంటే ఆ మూకుడు దేంట్లో అయితే బాండీలో పెట్టామో చేస్తూ ఉన్నామో అది ఆ తీరాలన్నీ వదిలేస్తుంది. మరి ఆత్మ కూడా ఈ దేహం అనేటువంటి బాండీలో యోగం అనే అగ్నిని వెలిగించి మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణంగా అవుతుందో, పూర్తిగా యోగాగ్నిలో పరిపక్వంగా అవుతుందో, తయారైపోతుందో, అప్పుడు మనస్సు బుద్ధి నలువైపుల నుండి తీరాలను వదిలేస్తాయి. హలువా అనగా నేను ఆత్మను ఏ లక్ష్యాన్నైతే తీసుకొని ఈ భూమిపైకి వచ్చానో ఆ లక్ష్యం యొక్క హల్ అంటే పరిష్కారం, ఆ లక్ష్యం యొక్క ప్రాప్తి సంపూర్ణంగా జరిగింది అని అర్థం. అందుకే హల్వా పేరు హల్వా అని ఉంది అంటున్నారు. మరి మనము ఈ హల్వాను తయారు చేయాలి అంటే మన లక్ష్యాన్ని సంపూర్ణంగా చేరుకోవాలి. దాని కొరకు సర్దుకునేటువంటి శక్తిని పెంచుకునే అభ్యాసం చేయాలి. అలాగే 7వ విషయం ఏమిటి అంటే, మనందరి ప్రియమైనటువంటి జానకి దాదీజీ తన యొక్క అంతిమ రోజుల్లో ఎల్లప్పుడూ థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా అనేటువంటి పాటల్ని పాడుతూ ఉండేటువంటి వారు. అలాగే నేనెవరిని, నా వారెవరు, ఏదైతే జ్ఞానం యొక్క సారం ఉందో దానిని వినిపిస్తూ ఉండేటువంటి వారు. మరి ఇప్పుడు మనము దాదీజీ సమానంగా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అనేటువంటి పాటల్ని పాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా బాబాతో ఫిర్యాదులు చేయకూడదు, బాబా ముందు కంప్లైంట్స్ చేస్తూ ఉండకూడదు. ఏదైతే పాలన మనకి లభించిందో ఇప్పటి వరకు, ఇంకా ఇప్పటి నుండి ఇంకా లభిస్తూ ఉందో దాని ఆనందాన్ని మనం పొందుతూ ఉండాలి. అలాగే సర్దుకునేటువంటి శక్తి ఆధారంతో
దాని యొక్క స్మృతిలోనే లీనమైపోయి ఉండాలి. వృక్షమును విస్తారం అంటారు, బీజమును సారం అంటారు. మరి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజం ఎవరు? శివబాబా. మరి మనము ఈ బేహద్ ప్రపంచంలో వైరాగ్య వృత్తి యొక్క అనుభూతిని చేస్తూ ఉండాలి. దాంతోనే సర్దుకునేటువంటి శక్తిని మనం పెంచుకోగలుగుతాం. బీజము ఒక్క బాబా, వారి స్మృతిలోనే స్థిరంగా ఉండాలి. ఇంకా బీజ రూపం యొక్క అనుభూతిని చేసుకుంటూ ఉండాలి. సర్దుకునేటువంటి శక్తిని ధారణ చేయటం అనగా మనస్సు బుద్ధిని నలువైపుల నుండి సర్దేసుకోవటం మరియు ఒకే బాబా యొక్క స్మృతిలో లీనమైపోయి ఉండటం, బాబా యొక్క ప్రేమలో లీనమైపోయి ఉండటం, ఇమిడిపోవటం. అందుకే అమృతవేళలో మరియు సంధ్యా సమయంలో ఎప్పుడైతే మనం బాబా నుండి శక్తులను ప్రాప్తించుకుంటామో ఆ శక్తులను రోజంతలో అష్టశక్తుల రూపంలో ప్రయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. ఎంతెంత అష్టశక్తుల యొక్క ప్రయోగం చేస్తూ ఉంటామో అంతగా ఈ శక్తులన్నీ పెరుగుతూ ఉంటాయి. అందులోనూ ప్రత్యేకంగా సర్దుకునేటువంటి శక్తిని పెంచుకునే విషయంలో మనం చాలా అటెన్షన్ని ఇస్తూ ఉండాలి. ఇంకా నెమ్మదిగా ఈ అష్టశక్తులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎంతెంత మనం శక్తులను దానం చేస్తూ ఉంటామో, అనేక ఆత్మలకు శక్తులను ప్రదానం చేస్తామో, అనేక ఆత్మల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మనకి లభిస్తూ ఉంటాయి. దాని పరిణామ స్వరూపంగా ఆ సర్వశక్తివంతుడైన తండ్రితో శక్తులను తీసుకునే యోగ్యతను, ఎఫిషియన్సీని మనలో పెంచుకుంటూ ముందుకు వెళ్తాం. అంటే న్యాచురల్గా మనలో యోగ్యత పెరుగుతూ ఉంటుంది. ఇంకా మన యొక్క స్థితి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది, పరిపక్వంగా అవుతూ ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ జీవితంలో సర్దుకునేటువంటి శక్తిని మనం పెంచుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా అవసరము. ఎందుకంటే మనము దీదీజీ యొక్క వాక్యాలు ఇక్కడ నాకు గుర్తొస్తున్నాయి. దీదీజీ ఎల్లప్పుడూ చెప్తూ ఉండేటువంటి వారు, అబ్ ఘర్ జానా హే, అబ్ ఘర్ జానా హే. అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. ఈ మంత్రాన్ని మీరు పక్కా చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనము 5000 సంవత్సరాల యొక్క ఈ డ్రామాను బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు ఈ అంతిమ సమయంలో మనం ఇంకా ఇంటికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. కొంతమంది పురుషార్థీలు ఏమంటారంటే, సమయం చాలా ఉంది కదా, ఇంకా అవకాశం వచ్చినప్పుడు మేము ఇంటికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము, ఇప్పుడైతే సంతోషంగా గడపచ్చు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతిమ సమయం యొక్క అంతిమం నడుస్తూ ఉంది. అంటారు కదా, పక్షి పొలంనంతా తినేసిందంటే తినేసిన తర్వాత పశ్చాత్తాపం పడితే లాభం ఏమిటి అంటారు. మరి ఎప్పుడైతే ఈ అమూల్యమైన సమయము, భాగ్యాన్ని తయారు చేసుకునే సమయము, శ్రేష్ఠ కర్మలనేటువంటి బీజాన్ని నాటేటువంటి సమయము మన చేతుల నుండి జారుకుపోతుందో, అప్పుడు కేవలం మనకు ఇంకా పశ్చాత్తాపంతో చేతులు నలుపుకుంటూ ఉండడం తప్ప ఇంకా చేసేదేమీ ఉండదు. చాలా పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది. ఇంకా అందుకే బాబా ఏమంటారంటే, అంతిమ సమయంలో నా ఎదురుగా
నా యొక్క పిల్లలయే 2 లైన్లు ఏర్పడతాయి అని. ఒక లైన్లో ప్రాప్తి స్వరూపమైనటువంటి ఆత్మలు ఉంటారు, ఇంకొక లైన్లో పశ్చాత్తాప స్వరూపమైనటువంటి ఆత్మలది ఉంటుంది. ప్రాప్తి స్వరూపులుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క లైన్లో ఎలాంటి ఆత్మలు ఉంటారంటే, వారు సంతోషంతో భగవంతుడు నాకు తండ్రిగా ఉండేవాడు, ఆయన నుండి నేను సర్వ ఖజానాలను లూటీ చేసుకున్నాను, నా జోలె నిండుగా ఉంది, నేను ఇప్పుడు అంతులేని సంతోషంలో ఉన్నాను అని అలా సంతోషంలో ఊగిపోతూ ఉంటారు. కానీ రెండవ లైన్ పశ్చాత్తాప స్వరూపంతో ఉన్నటువంటి వారిలో ఎలా ఉంటారంటే, అయ్యో భగవంతుడు నాకు తండ్రిగా ఉండేవాడు, ఎన్ని ఖజానాలు నాకు పంచుతూ ఉండేవాడు, కానీ నేను అతని నుండి ఏది తీసుకోలేదు, నేను ఎన్నో లూటీ చేసుకునే అవకాశం ఉండి కూడా సమయానికి మహత్వం ఇవ్వకపోవటం వలన బాబా నుండి ఏ ఖజానాలను నేను నింపుకోలేదు, అందుకే నా యొక్క జోలి చాలా ఖాళీగా ఉంది. ఇలా బాగా ఏడుస్తూ పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు. మరి ఏ తండ్రికైనా తన కళ్ళ ముందే తన పిల్లలు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటే చూడగలుగుతారా? బాబాకు కూడా ఇష్టం ఉండదు. అందుకే తెలివి ఎందులో ఉంది అంటే, ముందుగానే మనం అర్థం చేసుకొని ఇది ఎలాంటి సమయము, ఎంత గొప్ప సమయము అని దీని యొక్క మహత్వాన్ని తెలుసుకొని సర్దుకునే శక్తిని ధారణ చేస్తూ బేహద్ వైరాగ్య వృత్తిని అనుభవం చెయ్యాలి. ఒక్క బాబా యొక్క స్మృతిలోనే లీనమైపోయి ఉండాలి. వారితోనే సర్వ ఖజానాలను ప్రాప్తించుకుంటూ ఉండాలి. కాబట్టి సర్దుకునేటువంటి శక్తిలో బాక్స్ని క్లోజ్గా చూపిస్తారు, బిస్తర్ కూడా ప్యాక్ అయి ఉన్నట్లుగా చూపిస్తారు. బాక్స్ అంటే ఏంటి? చిత్రం ఉంది కదా, అష్టశక్తుల్లో సర్దుకునే శక్తి దగ్గర పెట్టే బిస్తర్ చూపిస్తారు. మరి ఏవైతే మన లోపల విస్తారంగా మనము వ్యాపించి ఉంచుకున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ బాక్స్లో పెట్టుకోవాలి. అంటే బాక్స్లో పెట్టేసి ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేయాలి. వికర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా సమాప్తం చేసి దాన్ని క్లోజ్ చేయాలి. అంటే వికర్మల అకౌంట్ని క్లోజ్ చేయడానికి గుర్తది. అలాగే ఏదైతే పాపం యొక్క మూట ఉందో దాన్ని కూడా సమాప్తం చేయాలి. అలాగే ఇంటికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకొని పూర్తిగా సంసిద్ధమై ఉండాలి. మరి ఇప్పుడు మనం కొద్ది క్షణాల కొరకు ఈ సర్దుకునేటువంటి శక్తి యొక్క ఒక సుందరమైనటువంటి అనుభవాన్ని చేసుకుందాము. విశ్వం యొక్క గ్లోబ్ పైన ఎలా అయితే శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నట్లుగా చూపించారు కదా మన చిత్రంలో, అలా మనం కూర్చుందాం. ఇప్పుడు మొత్తం విశ్వం అనేటువంటి గ్లోబ్ పైన నేను ఫరిస్తాను కూర్చొని ఉన్నాను, కేవలం ఒక్క బాబా యొక్క స్మృతిలో లీనమైపోయి ఉన్నాను అని. ఇలాంటి అనుభూతిని చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాము. ఓం శాంతి.